హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 3వ తారీఖున మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 6 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా ఏ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఇందులో మొత్తం 1122 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 83 టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 204 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయండి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 3వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 3వ తారీఖున మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మెగా జాబ్ మేళా అనమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా ఏ ప్రాంతాల్లో జాబ్ మేళాను నిర్వహిస్తారు, ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 3వ తారీఖున 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా అన్ని జిల్లాల వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే కన్నా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే కన్నా ప్రతి జిల్లా ఏదో ఒక జిల్లాలో ప్రతిరోజు కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మీ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించే సందర్భంలో ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గానే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే కూడా వెబ్సైట్ ఓపెన్ చేసుకునేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ అడ్రస్ కావాలంటే naipuniam.ap.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసైనా సరే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఏ జిల్లాల్లో జాబ్ మేళాని జనవరి 3వ తారీఖున నిర్వహిస్తున్నారంటే కన్నా నెల్లూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మిగతా జిల్లాల వాళ్ళైతే కన్నా స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మీ జిల్లా ఏదనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ముందుగా నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్నా చూడండి ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాలో వచ్చేసిందనో జనవరి 3వ తారీఖున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కాకుటూర్,
ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 6 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ జాబ్ రోల్ ఏంటి అనేసి ఇచ్చారు. అలాగే వర్క్ లొకేషన్ ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాలోనే పనిచేసేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. వర్క్ లొకేషన్ కూడా ఉంది. అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువ కంపెనీలో ఎనీ డిగ్రీ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎమ్మిగనూర్, నియర్ వైఎస్ఆర్ సర్కిల్, కర్నూలు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కర్నూలు జిల్లాలో విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. డేట్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ జనవరి 3వ తారీఖు అండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా అనమాట. నంద్యాల జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నందికొట్కూర్, నంద్యాల డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుంది. జనవరి 3వ తారీఖు నుండి మొత్తం 2 కంపెనీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనమాట. హెట్రో ల్యాబ్, జిప్టో, స్విగ్గీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఇంటర్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వారికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అని కూడా శాలరీ డీటెయిల్స్, వర్క్ లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడ అనే డీటెయిల్స్ అని కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ హైదరాబాద్, బెంగళూరులలో జాబ్ లొకేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో మొత్తం 19 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఏ కంపెనీలు అనేది ఇక్కడ పర్టికులర్ క్లియర్గా ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జనవరి 3వ తారీఖు అండి. జనవరి 3వ తారీఖున తిరుపతి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతం అంటే టీటీడీ కళ్యాణ మండపం, నారావారిపల్లి, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, తిరుపతి డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఏ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, జాబ్ రోల్ ఏంటి, విద్యార్హతలు ఏంటి, వర్క్ లొకేషన్ ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది, శాలరీ ఎంత, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వేకెన్సీస్ కంపెనీల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తిరుపతి జిల్లాలో అన్ని కంపెనీల్లో చాలా వరకు అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుంది. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కన్నా ఏలూరు జిల్లాలో కూడా జనవరి 3వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందండి. చూడొచ్చు మీరు జాబ్ మేళా ఏలూరు డిస్టిక్ ఏ ప్రాంతంలో అంటే ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో జనవరి 3వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. అపోలో ఫార్మసీస్ లిమిటెడ్, కోల్గేట్ పాల్మోలైవ్, అదేవిధంగా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళు, అలాగే ఐటీఐ, డిప్లొమా విద్యార్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఏలూరు జిల్లాలోనే వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసిందను ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో జనవరి 3వ తారీఖున ఏ ప్రాంతంలో అంటే ఎంపీడీఓ ఆఫీస్, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం,
ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి వారు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి చేసినటువంటి వారు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలోనే వర్క్ లొకేషన్ కూడా ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. చాలా మంచి శాలరీస్ కూడా ఉంటాయి. కంపెనీల వారిగా ఏ కంపెనీ వారు ఎంత శాలరీ ఇస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అయితే 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మాత్రమే ఈస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.